స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ పై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే కొత్త అధ్యక్షుడి ప్రకటన పక్కా అని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలుస్తోంది. స్టేట్ బీజేపీ చీఫ్ ఎవరనేది పార్టీలో ఆసక్తి నెలకొంది. రేసులో ఈటల, డీకే అరుణ, రఘునందన్, పాయల్ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, స్టేట్ బీజేపీ చీఫ్ పోస్ట్ పై డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి ఒక లింక్ ఉంది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు పక్కా అంటున్నారు బీజేపీ నేతలు. ఒకవేళ ఇవ్వకపోతే ఒక 4-5 నెలలు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. కిషన్ రెడ్డి తర్వాత మరొక నేతను కూడా అధ్యక్షుడిని చేసేటువంటి అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ, కిషన్ రెడ్డికి మంత్రి పదవి పక్కా, కేంద్ర మంత్రి పదవి పక్కా అనేది పార్టీలో జరుగుతున్నటువంటి ప్రచారం. జాతీయ నేతలు కూడా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాచారం రాష్ట్ర నేతలకు. కాబట్టి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనేది పక్కా సమాచారం. సో ఆ అధ్యక్షుడు ఎవరుంటారనే దాని మీద పార్టీ కేడర్లోనూ, నేతల్లోనూ, జిల్లా అధ్యక్షుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంట్లో అయితే ఈ కొత్త అధ్యక్షుడిని రెడ్డి సామాజిక వర్గానికే మరోసారి అధ్యక్షుడు ఇస్తారా, లేదంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే బీసీకి ఈసారి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీకి బీజేపీ శాసనసభ పక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి ఓసీ ఉన్నారు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినవారే. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీ సీఎంను ప్రకటించింది. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే సీఎం అవుతారన్నారు. కానీ 8 సీట్లే వచ్చాయి. కాబట్టి బీసీ సీఎంగా అవకాశం లేదు. కానీ పార్టీలో బీసీలు 54% మేర రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ వ్యక్తికి, బీసీ నాయకుడికి బీజేపీ తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తే కొంత భవిష్యత్తులో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కొంత గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ మేమే అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీ వైపు వెళ్తారనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. సో మొత్తానికి కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎంపీలకు ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి, ఎవరికి సహాయ మంత్రి పదవులు దక్కబోతున్నాయనే దాని మీద ఒక క్లారిటీ వస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే దాని మీద కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాదాపుగా 543లో ఒక 15% చూస్తే కనుక కేంద్ర మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు అంతా కలిపి దాదాపుగా 82 నుంచి 83 వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే మనకు 8 మంది ఎంపీలు గెలిచారు. 8 మంది ఎంపీలలో మరి 2కి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారా, 3కి ఇస్తారా అనే దాని మీద కూడా ఆసక్తి ఉంది. సో దాంట్లో ఆ రేసులో కూడా కిషన్ రెడ్డి ఉన్నారు, డీకే అరుణ ఉంది, ఈటల రాజేందర్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది నిన్నటి నుంచి. సో గెలిచినప్పటి నుంచి కేంద్ర మంత్రి పదవులు ఎవరికి వస్తాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కేంద్ర మంత్రులు కాబోతున్నారు అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. 2019లో 4 ఎంపీలు గెలిచినప్పుడు కిషన్ రెడ్డికి మాత్రమే క్యాబినెట్ హోదా సహాయ మంత్రి హోదా ఇచ్చారు, తర్వాత క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. సో కాబట్టి కిషన్ రెడ్డికి ఒక్కడికే ఇచ్చారు. ఇప్పుడు 2 లేదా 3కి కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. అదే కనుక జరిగితే ఎవరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు, కేంద్ర మంత్రి పదవులు కనుక కిషన్ రెడ్డి ఆ కేంద్ర మంత్రి పదవిలో ఇచ్చే దాంట్లో ఆ లిస్టులో కిషన్ రెడ్డి ఉంటే కనుక ఖచ్చితంగా తెలంగాణకు బీజేపీకి ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు ఈ నెలలోనే రాబోతున్నారనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో మరి చూడాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి దాంట్లో ముఖ్యంగా రఘునందన్ రావు రేసులో ఉన్నారు. అట్లనే పాయల్ శంకర్ కూడా నేను కూడా రేసులో ఉన్నానని చెప్తున్నారు. మరోవైపు డీకే అరుణ రాష్ట్ర
అధ్యక్ష పదవి ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. పోయినసారి బండి సంజయ్ని అధ్యక్ష ఆయన కాలపరిమితి పూర్తయిన తర్వాత డీకేఆర్ని అధ్యక్షులు అనుకున్నారు, కానీ కిషన్ రెడ్డికి ఇచ్చారు. మరోవైపు ఈటల రాజేందర్ కూడా పార్టీ బాధ్యతలు చూడబోతున్నారు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. మరి కేంద్ర మంత్రి పదవులతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ముడిపడి ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎవరికి పదవి దక్కబోతున్నాయి, కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి, దాని తర్వాత ఎవరు అధ్యక్షుడు అవుతారనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. ఇక మరి జాతీయ అధ్యక్షుడి విషయానికి వస్తే జేపీ నడ్డా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను ఖచ్చితంగా మార్చేటువంటి అవకాశం ఉంది. మొన్ననే ఒక ప్రకటన కూడా చేశారు. సో రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా జేపీ నడ్డా ఉండబోతున్నారు అని చెప్తున్నారు. అంతకుముందు పీయూష్ గోయల్ ఉండేది. సో కాబట్టి జేపీ నడ్డా అధ్యక్షుడిగా మారబోతున్నారు అనేది ఖచ్చితమైనటువంటి సమాచారం. అది చర్చ జరుగుతుంది జాతీయ స్థాయిలో. కాబట్టి ఒకవేళ అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోకి బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరి చూడాలి జాతీయ నాయకత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకైతే బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెడితే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఇప్పటివరకు గతంలో బండి సంజయ్ బీసీగా అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు లక్ష్మణ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఈసారి మరి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపు ఒక కేంద్ర మంత్రి పదవులు ఇస్తే ఒక బీసీకి ఒక రెడ్డికి కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మహిళా కోటాలో ఇస్తే డీకేఆర్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. మరి ఎవరికి పదవులు కట్టబోతున్నారు అనేది దీని మీద కొంత కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు 8 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఒక రాజ్యసభ కూడా ఉంది, లక్ష్మణ్ రాజ్యసభ. సో 9 మంది అవుతారు. మరి ఈ 9 మందిలో ఎవరికి పదవులు వస్తాయనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది ఇప్పటికే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఎంపీలంతా కూడా కొంతమంది ఇప్పటికే ఢిల్లీ వెళ్ళారు, మరి కొంతమంది సాయంత్రం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో రేపు ఢిల్లీలో ఎంపీలకు సంబంధించినటువంటి మీటింగ్ ఉంది కాబట్టి సో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పదవులు ఒక లీక్ అయినా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరికి కేంద్ర మంత్రి పదవులు, ఎవరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అనే దాని మీద క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ కేడర్లోనూ చర్చ జరుగుతుంది. ఒకవేళ కిషన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడిని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. సో అటు అసెంబ్లీ ఎన్నికలు చూశారు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూశారు. ఇంకొక వైపు ఆయన మంత్రి పదవి బాధ్యతలు ఢిల్లీలో చూశారు. సో కొంత భారంగా ఉంటుంది. కాబట్టి అధ్యక్షుడు అనేది మరి ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా మొత్తం కేడర్ అంతా సమాయత్తం చేయాలి, పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఒకరికి ఇచ్చి అధ్యక్షుడికి మరొక నేతకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.